జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేనాభిరక్షస్తు భవంతః సర్వ ఏవ హి. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి పాండవ పక్షంలో ఉన్న సైన్యము మహావీరులందరినీ పరిచయం చేసి అలాగే కౌరవ పక్షంలో ఉన్న మహావీరులందరినీ లిస్టు కూడా చెప్పి ఆ పాండవులంతా వాళ్ళ సైన్యం ఎంత చాలా తక్కువ మనతో పోల్చుకుంటే మన సైన్యం చాలా గొప్పది, అజేయమైనది. మన సైన్యంలో వాళ్ళందరూ మహాయోధులందరూ చివరకు గురువుగారైన మీరు అంటే ద్రోణాచార్యుల గారితో సహా మా కోసం ప్రాణాలు ఒడ్డైనా సరే యుద్ధం చేసి మమ్మల్ని గెలిపించడానికి రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా చెప్పేసి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, కనుక మీరందరూ మీ మీ స్థానాలలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయంగా భీష్ముడిని రక్షించు ఉండండి అని చెప్తున్నాడు. భీష్ముడిని ఎందుకండి రక్షించడం అంటే, భీష్ముల వారు సైన్యాధిపతి. భీష్ముల వారు పడిపోయిన తర్వాత అప్పుడు కర్ణుడు భీష్ముల వారిని రక్షించుకుంటూ ఉంటే సరిపోయిద్ది. పెద్దగా కష్టపడే పని లేకుండా ఉంటుంది. కష్టపడి మనం చెమటోడ్చి పోరాడి యుద్ధాలు చేసి ప్రాణాలు పోగొట్టాల్సిన పని కూడా లేదు. భీష్ముల వారు అజేయులు. ఆయన్ని జయించడం సాధ్యమవుతుందా? ఆయన్ని జయించగలిగేవారు ఎవరన్నా ఉన్నారా? గురువుగారు పరశురాములతోటి కూడా యుద్ధం చేశారు. పైగా భీష్ముల వారికి స్వచ్ఛంద మరణం ఉంది. వారు శరీరం విడిచిపెట్టాలి అనుకుంటే తప్ప ఎవరూ భీష్ముల వారిని చంపలేరు. భీష్ముల వారికి తెలిసిన అస్త్రశస్త్ర విద్యలు ఇటు కౌరవ సేనలో అటు పాండవ సేనల్లోనూ ఎవరికీ తెలియవు. భీష్ముల వారు అంత గొప్పవారు ఎవరూ లేరు. అసలు కౌరవులు పాండవులు ఇతర మహావీరులు పుట్టకముందే భీష్ముల వారు మహావీరుడు. ఆయన్ని ఎవరు పడగొడతారు చెప్పండి? కాబట్టి భీష్ముల వారు ఒక్కరు చాలు మన పని చేసి పెట్టడానికి. మనం చేయాల్సింది ఏంటంటే మన వ్యూహాలు, మనం ఎవరి వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహంలో ఆరంభంలో నిలబడి జాగ్రత్తగా పూర్తి అప్రమత్తంగా ఉండి ఒక సెకండ్ని కాస్త వ్యూహంలోకి దూరకుండా ఉంటే చాలు. ఎందుకంటే భీష్మాచార్యుల వారు శిఖండి మీద బాణప్రయోగం చేయరు. ఎందుకంటే శిఖండి మొదట ఆడపిల్లగా జన్మించి తర్వాత మగవాడిగా మారాడు. ద్రుపదుడికి మొదటిగా కూతురుగా పుట్టి శిఖండి ఆ తర్వాత కొడుకుగా మగపిల్లాడుగా మారాడు. ఆ సంగతి భీష్మాచార్యుల వారికి తెలుసు. సరే, ఏమైనా కూడా ఈ జన్మలో కొద్ది రోజులు ఆడపుట్టుక తర్వాత మగ పుట్టుక కాబట్టి భీష్మాచార్యుల వారు ఆడదాన్ని తలిచి శిఖండి మీద బాణప్రయోగం చేయరు. చిన్నపిల్లల మీద ఆడపిల్లల మీద బాణం వేయకూడదని కొన్ని నియమాలు ఉంటాయి. ధనుర్విద్యని దైవంగా భావించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు పోవలసి వచ్చినా నియమం తప్పరండి. మన సనాతనం, మన వాన్మయం ఈ నియమాల మీదే ఆధారపడి ఉంటాయి. నీవు ఏ వృత్తి చేస్తావో ఆ వృత్తి నీవు దైవంతో సమానం. నీవు చేసే వృత్తి పూజలా భగవత్ ఆరాధనలా భావించి నీవు చేసినప్పుడు ఆ వృత్తి ద్వారానే నీవు మోక్షాన్ని పొందగలుగుతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వృత్తికి లోబడే నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా పాటించడంలోనే వారికి గౌరవం ఉంది, మర్యాద ఉంది. భగవత్ అనుగ్రహం కూడా దానివల్లే ఉంది. ధనుర్వేదాన్ని పరమాత్మ స్వరూపంగా భావించి అభ్యసన చేసేవారు భీష్మాచార్యుల వారు. ఆ ధనుర్వేదం అభ్యసించేటప్పుడు కొన్ని నియమాలు కట్టుబడి అభ్యసించాలి. ఇవిగో ఇలాంటి వాటి మీద, ఇలాంటి మనుషుల మీద, పిల్లల మీద, ఆడవాళ్ళ మీద బాణం వేయకూడదు. చావు వచ్చినా కూడా వేయకూడదు. చావునే అంగీకరించాలి తప్ప నియమాలు తప్పకూడదు. ఈ భీష్మాచార్యుల వారు అంతటి మహోన్నతులు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్వేదంలో నియమాలు ఎన్ని నియమాలున్నాయో ప్రాణం పోయినా ఆ నియమాలు తప్పరు. ఈ విధంగా గురువుగారికి చెప్తున్నాడు. గురువుగారు ఏదన్నా సలహాలు చెబితే తీసుకునే పరిస్థితుల్లో దుర్యోధనుడు లేడు. దుర్యోధనుడు రారాజు అయిపోయాడు. ఒకప్పుడు చదువు నేర్పిన గురువుగారు తన కొలువులో ఉన్నారు. ఇతడేమో రారాజు అయిపోయాడు. ఎవరిని పాండవుల్ని బయటికి నెట్టేసి. ఇతడు ఏది చెబితే అది గురువుగారు వినాలి అంతే. అర్హత లేని వారికి విద్యలు నేర్పితే కూడా ఇలాగే ఉంటుంది. తనకు గెలుపు తేలికవటం కోసం శ్రమ పడకూడదు, కష్టపడకూడదు. పాండవులనేమో నానా ఇబ్బందులు పెట్టేయచ్చు. వాళ్ళ రాజ్యం లాగేసుకొని వాళ్ళని నానా రకాలుగా ఏడిపించుకొని తిని వాళ్ళకి తిండి లేకుండా చేసి అవమానించి పిల్లలకు దూరం చేసి వాళ్ళు అడవులు పట్టిపోయి అన్ని రకాలుగా వాళ్ళని చంపడానికి పోయి మోసం చేసి వాళ్ళ దగ్గరున్న రాజ్యాన్ని లాగేసి కాపాడుకోవటం కోసం ఇప్పుడు యుద్ధం వరకు వచ్చి గురువుగారిని కూడా వాడేసుకోవటం, పెంచి పెద్ద చేసిన తాతగారిని వాడేసుకోవడం. తాత ఎలాంటి తాత?
తండ్రికి కళ్ళు లేవు, తల్లేమో కళ్ళకు గంతులు కట్టుకొని నేను పాతివ్రత్యం పాటిస్తాను, నా భర్తకు కళ్ళు లేవు, నేను ఈ ప్రపంచం చూడను అనేసేసి కళ్ళకు గంతులు కట్టుకొని పిల్లల్నేమో 100 మందిని కనేసి ఆ కన్న పిల్లల్ని ముఖాలు కూడా చూడకుండా వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా ఉంది. దాసీలు దాదీలు ఆ అంతఃపురంలో ఉండే వాళ్ళు పెంచి పెద్ద చేశారు, బాగా గారాబం చేశారు, అడిగినవన్నీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దుర్యోధనుడికి ఇతరత్న కౌరవులకి ఏదైనా కాస్త భయం ఉంది అంటే ఎవరిని చూసి భయం? చిన్నాన్న పాండురాజు వెళ్ళిపోయాడు, ఇంకొక చిన్నాన్న విధురుడు, ఆయన నోరెత్తరు, పరమ భాగవతోత్తములు, ఆయన కుటీరంలో ఉండి సాధన చేసుకుంటారు. భీష్మాచార్యుల వారిని చూస్తే కాస్త భయం ఉండాలి. తల్లి తండ్రి గుడ్డివారే పట్టించుకోపోతే ఈ 100 మంది కౌరవులకు ఏదైనా కాస్త చదువు మీద ధ్యాస కలిగిందంటే ఆ మాత్రం ధనుర్వేదం అయినా సరే ఆ ద్రోణాచార్యుల వారి దగ్గర కాస్త పట్టుదలగా నేర్చుకున్నారంటే పాండవుల్ని ఇట్టే లేపేయగల అవకాశాల కోసం కాచుకొని ఎదురుచూస్తూ ప్రయత్నాలు చేస్తున్నారంటే వెనక ఎవరిదో కాస్త భయం, కాస్త క్రమశిక్షణ ఉండేది అంటే కారణం భీష్మాచార్యుల వారు. పాండవులకి తండ్రి లేదు, తల్లి పాపం ఉన్నా సరే శక్తి లేనిది అబల. పాండవులు పెంచిన కౌరవులు పెంచిన తల్లిదండ్రులు వీళ్ళకి లేనట్టే లెక్క. ఎవరు పెంచారు? భీష్మాచార్యుల వారు. అలాంటి తాతగారిని కూడా తన అవసరానికి, యుద్ధాలలో తను గెలవటానికి, మళ్ళీ అవతల ఉండే పాండవులు కూడా భీష్మాచార్యుల వారికి సొంత మనవలే. సొంత మనవల మీదకే, అది కూడా ధర్మాత్ములైన మనవల మీదకి భీష్మాచార్యుల వారిని ఉసిగొల్పి వాళ్ళని వాళ్ళ సైన్యాన్ని లేకుండా చేసి తన రాజ్యం తను పొంది సుఖాలు అనుభవించటానికని పన్నాగం పన్నారు. అర్జునుడు వాళ్ళ గురించి బాధపడి అస్త్ర సన్యాసం చేసుకున్నాడు. ఇటు దుర్యోధనుడు అతని గురువుని ఉసుగొల్పాడు. పాండవులు ప్రేమకు పరాకాష్ట అయితే కౌరవులు దుర్మార్గానికి, అధర్మానికి, అవినీతికి పరాకాష్ట, అన్యాయానికి పరాకాష్ట. ఏది మనం పట్టుకుంటామో మన జీవితం ఆ విధంగానే ఉంటుంది. ఈ శ్లోకం వల్ల మనం గ్రహించవలసిన నీతి ఇదే. జై శ్రీరామ్.